సో మన పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్ రౌండ్ ఆఫ్ 16 గేమ్. నాకు తెలిసినంత వరకు నేను పోర్చుగల్ ఫ్యాన్ కాబట్టి, క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్ కాబట్టి తక్కువ ఛాన్సెస్ వేస్తాను. అవును, మన యూఎఫ్ఏ నేషన్స్ లీగ్లోన వాళ్ళు పెనాల్టీస్ లోనే ఓడించాం, కానీ ఆ గేమ్ లో పొజిషన్ స్టార్ట్స్ అన్ని స్పెయిన్ వైపు ఉన్నాయి. ఇంకో కీ ఫ్యాక్టర్ ఏంటంటే నూనె మెండిస్ లమిన్ యమాల్ పాకెట్ చేస్తాడు, అంటే లమిన్ యమాల్ థ్రెడ్ లేకుండా చేస్తాడు. లమిన్ యమాల్ ఒక ఆట ఆడుకున్నాడు, కానీ లమిన్ యమాల్ స్టోరీ మీకు చెప్పాలంటే 2025 యూరోస్ లోన సేమ్, యూరోస్ కాదు ఆ యూరోస్ బాగా ఆడాడు. 2025 నేషన్స్ లీగ్ లోన సేమ్ అంతా అయ్యి ఉంటది ముందు. అయితే ఏంటైందంటే ఫ్రాన్స్ తోని థ్రిల్లింగ్ మ్యాచ్ లో 5-4 తోని గెలిచి వచ్చాడు. అయితే ఇదేంటి కొంచెం 3 days గ్యాప్ లోన తేడా పనులన్నీ చేశాడు. ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లోన క్లీనింగ్ ఫోటో పెట్టి 7 అని క్లీనింగ్ ఫోటో పెట్టడం. అదేంటంటే క్రిస్టియానో రొనాల్డో మౌంట్ చేశాడు, కానీ తను ఊహించింది అంటే తను లైట్ తీసుకున్నాడు పోర్చుగల్ ని. సో ఓడిపోవడంతో ఇంకా తన పని అయిపోయింది. ఇంకా ట్రోలింగ్ ఒకలాగా చేసి మన కూడా అందరూ రియల్ బెటర్ ఫ్యాన్స్ అందరూ ఓచకోచ్ చేస్తారు. సో చాలా కోపం ఆ రోజు ఆ మ్యాచ్ లోన్ కూడా, మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా క్రిస్టియానో రొనాల్డో ట్రోఫీ ఎత్తుతుంటే వెనక్కి నుంచి సైలెంట్ గా ఉండేవాడు. స్పెయిన్ గ్రూప్ అంటే ఒక దగ్గర ఉంటే తిని మాత్రం సైలెంట్ వెనక్కి నుంచి వెళ్ళిపోయాడు. సో తనైతే మాత్రం చాలా చాలా దీని మీద వస్తాడండి, అంటే ఫుల్ ప్రిపేర్ అయ్యే వస్తాడు. నేను ఈ 3 days లమిన్ యమాల్ గమనించాను, ఒక్క సోషల్ పోస్ట్ లేదు, ఒక్క ఇది అయిపోయి ఏ గుడ్ వేయట్లేదు, సైలెంట్ గా ఉన్నాడు. అంటే ఏదో ఒక విధ్వంస సృష్టిస్తాడు నెక్స్ట్ వచ్చే మూవీలోన. సో చాలా కష్టం ఈసారి మాత్రం లమిన్ యమాల్ ఆపడం, ఎందుకంటే ముందుసారి ఏదో తక్కువ అంచనా చేసుకుని రావడం వల్ల మన వాళ్ళు ఏదో ఈజీ అయ్యింది. కానీ ఈసారి మాత్రం నూనె మెండిస్ కి చాలా డిఫికల్టీ అవుద్ది. కానీ మన నూనె మెండిస్ గేమ్ మీద డిపెండ్ అవుతుందండి. నూనె మెండిస్ బాగా ఆడి లమిన్ యమాల్ పాకెట్ చేస్తేనే మనం గెలగలం. నూనె మెండిస్ ఆఫ్ గేమ్ ఉందంటే మనం ఓడిపోతాం, ఎందుకంటే లమిన్ యమాల్ కి ఒక 2 to 3 డ్రిబుల్స్ చాలు పేస్ పెంచడానికి. ఎందుకంటే తను లెఫ్ట్ నుంచి రైట్ నుంచి తను లెఫ్ట్ అంటే ఇన్సైడ్ రాగలడు, అవుట్ సైడ్ వెళ్ళగలడు. అంటే ఇన్సైడ్ రావడం అంటే ఏంటంటే బాల్ ని ఇన్సైడ్ త్రూ డ్రిబుల్ చేయగలడు, కార్నర్ పోస్ట్ కూడా పట్టుకెళ్ళగలడు. సో ఏదైనా చాలా కష్టం అయిపోద్ది నూనె మెండిస్ కి. కానీ నూనె మెండిస్ గేమ్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మనం ఈ మ్యాచ్ గెలగలం. నూనె మెండిస్ గేమ్ మనం నూనె మెండిస్ మీద డిపెండ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే మన క్రిస్టియానో రొనాల్డో మన దగ్గర కూడా టాలెంట్ ఉందండి, తక్కువ అంచనా అయ్యద్దు. బ్రూనో ఫెర్నాండెస్ కానీ, వెటినియా కానీ, జాన్ నెవెస్ కానీ, అందరు ఫ్రంట్ లైన్ లో ఉన్న రఫేల్ లియో కానీ. ఎక్కడ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే క్రిస్టియానో రొనాల్డో పెడ్రో నెటో స్టార్ట్ చేస్తారు, ఛాన్సెస్ అని నాకు తెలిసినంత వరకు స్టార్ట్ చేయలేదు. అయితే నాకైతే కాన్సెన్స్ స్టార్ట్ చేయాలి, కానీ ఏంటది నేను మర్చిపోయానండి. సబ్స్టిట్యూట్ రావడం కూడా మంచిదే, కానీ చూద్దాం. కానీ నాకు డౌట్ ఏంటంటే రఫేల్ లియోలో బ్యాక్ ట్రాక్ చేయడానికి అంత బాగా కొంచెం జంకుతాడు. మనకి సేమ్ గర్నాచో సిచ్యువేషన్ లాగా ఉంటది. అంటే గర్నాచోకు కొంచెం ఎక్కువ స్కిల్స్ ఉంటాయి, రఫేల్ లియోలో చాలా ఎక్కువ స్కిల్స్ ఉంటాయి. ఎందుకు పోస్ట్ ముందుసారి ఇచ్చేసారు కదా ముందు గేమ్. ఈ గేమ్ నేను మర్చిపోయాను, కురిషతో గేమ్ లో పోస్ట్ చాలా కొంచెం బాగా ఆడగలడు, కానీ గర్నాచో కంటే కొంచెం బెటర్ ప్లేయర్, కానీ బ్యాక్ ట్రాకింగ్ చాలా స్లో చేస్తాడు. సో అది ప్రాబ్లం. అందుగురించి నాకు లమిన్ యమాల్ నూనె మెండిస్ ఒక్కటే చూసుకోవాలి, అందుగురించి నాకు కొంచెం కష్టం. ఇంకోటి ఏంటంటే మన వాళ్ళ దగ్గర డిఫరెన్స్ మేకర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఏంటంటే పెడ్రీని లమిన్ యమాల్ ని ఇద్దరిని ఆపగలిగితేనే మనం గెలగలం. మన 50% ఆఫ్ ఛాన్స్ అని ఉంటది, కాకపోతే చాలా కష్టమైపోద్ది. పెడ్రీ కానీ లమిన్ యమాల్ ఎక్కువ ఆల్లోని. ఇంకోటి ఏంటంటే ఓహెస్బాల్ రియల్ షాట్స్ రైడ్ ఒంటి చేతితో కోపడే గెలిపించాడు, కోపడే ఎస్పానియా మన అథ్లెటికో మెడ్రిడ్ తోనే ఫైనల్ లోన. సో తనైతే మాత్రం కొంచెం స్ట్రైకర్, మంచి స్ట్రైకరే. కానీ ఏంటంటే మనం చెప్పాను కదా లమిన్ యమాల్ పెడ్రీని ఇద్దరిని ఆపాలండి, ఇద్దరిని ఆపితేనే మనం గెలిచే ఛాన్స్ ఉంటాయి, కాకపోతే చాలా కష్టమైపోద్ది. సో ఈసారి మాత్రం నాకు లమిన్ యమాల్ ఏదో తేడా అంటే కొంచెం కష్టపడి వస్తాడు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ముందుసారి ఓటని తీసుకున్నాడు, కానీ ఈసారి మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ కొంచెం నెట్టుగా ఉంటది గేమ్ మాత్రం. ఇదైతే మాత్రం వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. సో ఎవరు గెలుస్తారు చూద్దాం, రేపు ఉంటది మ్యాచ్. సో ఫింగర్స్ కాల్సిన మన పోర్చుగల్ గెలాలని కోరుకుంటున్నాను. కానీ నాకు తెలిసినంత వరకు మన పోర్చుగల్ ఈ టోర్నమెంట్ మొత్తం ఎలాగాడిందంటే మరీ దరిద్రంగా ఆడింది.
నేను ముందుసారి చెప్పాను నా పోర్చుగల్ వరల్డ్ కప్ గెలిస్తే గొడ్లు ఎప్పుకొని తిరుగుతాను వైద్యులు. సో చాలా కష్టమండి మన వాళ్ళకి వెళ్ళడం, ఒప్పుకోవాలి. ఎందుకంటే స్పెయిన్ తో గెలిస్తే నెక్స్ట్ బెల్జియం తో ఉంటుంది అనుకోండి, బెల్జియం కానీ యూఎస్ఏ, దాని తర్వాత ఫ్రాన్స్ తో ఉంటుంది, అది కూడా కష్టమైన గేమ్. సో బెల్జియం మరియు యూఎస్ఏ కొంచెం వీక్ టీమ్స్, కానీ చాలా కష్టం. ఈ రౌండ్ ఆఫ్ నుంచి ముందుకెళ్తే నేను రోబర్టో మార్టినెస్ డెఫినెట్ పొగుడుతాను. నాకు తెలిసిన గొంజాలో రామశ్రీ ముందుసారి రోబర్టో మార్టినెస్ క్రొయేషియా మ్యాచ్ లోన క్రిస్టియానో మంచి పని చేశాడు. ఎందుకంటే క్రిస్టియానో అప్పటికే మిడ్ ఫీల్డ్ డామినేట్ చేసి క్రొయేషియా గోల్ కొట్టేసేది, కానీ తనని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మిడ్ ఫీల్డ్ లోన రూబెన్ నెవెస్ ని తీసుకొచ్చాడు ఒక 10 minutes తర్వాత. ఫ్రంట్ లోన గొంజాలో రామస్ తీసుకొచ్చాడు, కొంచెం బాగా. సో ఏటవుతుందో నాకు తెలీదు. నాకైతే ప్రెడిక్ట్ చేయమని నేను ఎప్పుడు పోర్చుగల్ ప్రెడిక్ట్ చేస్తాను, కానీ నేను మనస్ఫూర్తి చెప్పాలంటే 60-40 వేస్తాను. స్పెయిన్ కి 60 వేస్తాను, 60%. 40% మన పోర్చుగల్కి వేస్తాను. 48-35, 30కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే నేను చెప్పాను కదా లెమిన్ యమాల్ అనేవాడు డిఫరెన్స్ మేకర్. సో మన లెమిన్ యమాల్ని ఆపలేకపోతే మాత్రం దూల దీరిపోద్ది. ఆడు ఒకలాగా ఉండడు, ఆడు 18 years కిడ్, మనం ఒకలాగా ఆడండి. చూద్దాం ఏటవుద్దు. సో ఇది నా ప్రివ్యూ. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ లాస్ట్ చూస్తుంది.